కాసేపట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. దీంతో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసింది ఈసీ. పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎన్నికను ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి పోలింగ్ బూత్లను కేటాయించి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. ఓటింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నగదు, మద్యం సరఫరా, బెట్టింగ్లపై కూడా నిఘాను పెంచారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ చెక్పోస్టులను ఏర్పాటు చేసి గస్తీని పెంచారు. సుమారు 3,000 మంది పోలీసులను రంగంలోకి దించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసుల సమన్వయంతో ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు చేపట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టూ మొత్తం 15 చెక్పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. అటు పోలింగ్ కేంద్రాల దగ్గర ఆంక్షలు విధించారు. పోలింగ్ స్టేషన్లకు 200 మీటర్ల పరిధిలో పార్టీ కార్యాలయాలు, ప్రచార కార్యకలాపాలను నిషేధం విధించారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తు కోసం 8 కేంద్ర కంపెనీల బలగాలను రప్పించారు. 139 ప్రాంతాల్లో 65 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అక్కడ కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఇప్పటివరకు 3 కోట్ల పైచిలుకు నగదుతో పాటు మద్యం బాటిల్స్ ను సైతం సీజ్ చేశారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు మొత్తం నియోజకవర్గంలో 210 మందిని బైండ్ ఓవర్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. ఇక కార్మిక నగర్ నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, అయితే జూబ్లీహిల్స్ బై పోలింగ్ సంబంధించిన ఎన్నికల ప్రక్రియ పోలింగ్ ప్రక్రియగా మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతానికైతే నేను కార్మిక నగర్ వద్ద ఉన్న ఇక్కడ 3 పోలింగ్ బూత్లు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న సాయంత్రమే ఎన్నికల అధికారులు ఈ పోలింగ్ బూత్ కి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇటు పోలింగ్ సంబంధించిన ఏజెంట్లు, వివిధ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల సమక్షంలో కూడా మాక్ పోలింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ఏజెంట్ల సమక్షంలో కూడా మాక్ పోలింగ్ ప్రక్రియ పూర్తయిపోయింది. మరొక అరగంటలో కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇక 407 పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా ఇప్పటికే 265 సంబంధించి పైగా చాలా సమస్యాత్మక సంబంధించిన పోలింగ్ బూత్లను కూడా గుర్తించారు. ఈ ప్రాంతానికి సంబంధించి కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసుల సహకారంతో కూడా బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ పోలింగ్ సంబంధించి బైపోలింగ్ సంబంధించి కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ గా 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. అందుకు సంబంధించి చూసుకోవచ్చు, నేనున్న కార్మిక్ నగర్ లోని కమ్యూనిటీ హాల్లో 3 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పోలింగ్ బూత్ కు సంబంధించి కూడా సుమారుగా 1000 నుంచి 1100 మంది సంబంధించిన ఓటర్లు ఓటుకు వినియోగించుకోబోతున్నారు. ఇక ప్రతి పోలింగ్ బూత్ కు సంబంధించి కూడా సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇక అందులో వచ్చే అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, ఏజెంట్లకు సంబంధించి కావచ్చు, ఈ స్థానిక ఓటర్లకు సంబంధించి కూడా వారికి వెళ్లేందుకు వచ్చేందుకు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఒకసారి మనం చూసుకుంటే ఈసారి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కి సంబంధించి కూడా సుమారుగా ఇటు చూసుకుంటే సుమారుగా అభ్యర్థులకు సంబంధించిన వివరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 40 అభ్యర్థులకు సంబంధించిన వివరాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడింది. 58 మందికి పైగా ఇటు కొంత ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన జాబితాను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక వీటితో పాటు పోలింగ్ బూత్ కు సంబంధించి ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఇటు అన్ని పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా మాక్ పోలింగ్ ప్రక్రియ ఏజెంట్ల సమక్షంలో కూడా పూర్తయింది. అందుకు సంబంధించిన ఏవైతే ఈవింగ్ సంబంధించిన మిషన్స్ ఉంటాయో వీవీప్యాట్ కి సంబంధించి కూడా సీల్స్ వేశారు. అటు పోలింగ్ సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో కూడా ఈ ప్రక్రియ అంతా కూడా జాగినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక తొలిసారి బైపోల్ ఎలక్షన్ల నేపథ్యంలో ఎక్కడైనా కొంత క్రౌడ్ కావచ్చు, అటు సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి కావచ్చు కూడా వాటిని పూర్తి స్థాయిలో డ్రోన్ సహాయంతో కూడా పర్యవేక్షణ చేసేందుకు తొలిసారి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా కూడా పెద్ద ఎత్తున డ్రోన్స్ ను వినియోగిస్తున్నారు. ఎందుకంటే 407 పోలింగ్ స్టేషన్ సంబంధించి కూడా 265 పోలింగ్ స్టేషన్ సంబంధించి కూడా అత్యంత సున్నితమైన ప్రాంతాలు కావడంతో ఈ ఏరియాలో కొంత ఓటర్ల సంబంధించిన రద్దీ కావచ్చు, ఇతర
బందోబస్తు సంబంధించి కూడా కొంత పర్యవేక్షించేందుకు డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు. ఇక స్థానికంగా సీసీటీవీ కెమెరాలతో పాటు కూడా డ్రోన్ సహాయంతో వినియోగించడం కొంత ఈజీ అవుతుంది. ఎక్కడైతే ఇక్కడ గొడవలు కానీ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నప్పుడు వెంటనే ర్యాపిడో ఫోర్స్ అక్కడికి చేరుకునే విధంగా కూడా ఈ డ్రోన్స్ ని వినియోగిస్తున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్న సాయంత్రమే ఈ బైపోల్ ఎలక్షన్ కి సంబంధించిన సిబ్బంది అటు కేంద్ర బలగాలు స్థానిక పోలీసులు కూడా ఇప్పటికే పోలింగ్ బూత్లకు చేరుకున్నారు. 6 గంటలకు సంబంధించి వారి యంత్రాల సిద్ధం చేసుకోవడం, ఆ తర్వాత ఏజెంట్ల సమీక్షలో పోలింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా అంతా పూర్తి చేసిన తర్వాత కూడా మరికొద్ది సేపట్లో పోలింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఏదైనా ఈవీఎం మిషన్ పనిచేయకపోయినా కూడా సాంకేతిక సమస్యలు తలెత్తినా కూడా వెంటనే స్పందించే విధంగా ఆల్టర్నేట్ గా కొన్ని యంత్రాలను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మనం చూసుకోవచ్చు నేనున్న కార్మిక్ నగర్ కమ్యూనిటీ హాల్ సంబంధించి కూడా 3 పోలింగ్ బూత్లునే. ఒక్కొక్క పోలింగ్ బూత్ లో సుమారుగా 1000 నుంచి 11 మంది సంబంధించిన ఓటు హక్కు వినియోగించే విధంగా సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగింది. అంతా ఈ ప్రక్రియ అంతా కూడా స్థానికంగా ఉండే కమాండ్ కంట్రోల్ నుంచి కూడా పూర్తిగా బందోబస్తును కూడా పర్యవేక్షిస్తున్నట్టుగా ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే 230 మందికి సంబంధించి పైగా రౌడ్ షీటర్ని బైండ్ ఓవర్ చేశారు. దీనికి సంబంధించి స్థానికంగా 1761 మంది స్థానిక పోలీసులతో పాటు కేంద్ర ప్రభుత్వం సంబంధించి 8 కంపెనీల కేంద్ర బలగాలు కూడా ఇప్పటికే రంగంలో దిగాయి. ఎన్నికల ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ బై ఎలక్షన్ జరిగిన ఈ ప్రాంతంలో కూడా వారు గస్తీ నేపథ్యంలో ఈరోజు చాలా కీలకమైన ఘట్టం కావడంతో కూడా ప్రస్తుతానికైతే సెన్సిటివ్ ప్రాంతాలకు సంబంధించి కూడా పూర్తిగా పోలీసులు కేంద్ర బలగాల సహకారంతో కూడా నిఘా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రెహమత్ నగర్ తో పాటు చాలా కొన్ని కీలక డివిజన్స్ ఉంటాయి, సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఈ ప్రాంతాలను నిఘా నీడలో ఉంచబోతున్నారు. ఎప్పటికప్పటికి డ్రోన్ల సహాయంతో సీసీటీవీ కెమెరాల సహాయంతో కూడా ఇటు పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడ నుంచి మానిటరింగ్ చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పోలింగ్ ప్రక్రియ కూడా మాక్ పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసినట్లుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, కిరణ్, అంటే పోలింగ్ బూత్లకు వెళ్లే ఓటర్లకు తమతో క్యారీ చేయాల్సిన అంశాలేంటి, తమతో క్యారీ చేయకూడనటువంటి వస్తువులేంటి, వీటికి సంబంధించి ఎటువంటి అవగాహన కల్పిస్తూ ఉన్నారు? స్థానిక పోలింగ్ బూత్ కు సంబంధించి కూడా ఓటర్ స్లిప్లతో పాటు ఇటు ఓటర్ ఐడి కార్డుతో పాటు వివిధ ప్రభుత్వ గుర్తింపు సంబంధించిన కార్డులను కూడా అందుబాటులో ఉంచుకోవాలి. అందులో మన డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, అదేవిధంగా పాస్పోర్ట్ సంబంధించిన కొన్ని ప్రభుత్వం గుర్తించిన అంశాలకు సంబంధించి కూడా వాటిని ఐడెంటిఫై చేశారు. ఇప్పటికే ఇటు జిల్లా ఎన్నికలకు సంబంధించిన అధికారులు కూడా ఇంటింటికి స్లిప్స్ ను పంపిణీ చేశారు. ఎవరైనా స్లిప్స్ మిస్ అయినప్పుడు స్థానిక పోలింగ్ బూత్ లో కూడా వారికి ఆ పోలింగ్ బూత్ కు సంబంధించి వివరాలను కొంత సమాచారాన్ని అందించేందుకు కూడా ఇప్పటికే దానికి సంబంధించిన బయట ఒక కౌంటర్ ను కూడా ఏర్పాటు చేశారు. వారికి అవగాహన కనిపించేందుకు వారి యొక్క పోలింగ్ బూత్ లో ఏ బూత్ లో వారి వారి జాబితాలో ఓటు ఉందని తెలుసుకునే విధంగా కూడా ప్రత్యేకంగా ఒక కౌంటర్ ను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే అన్ని పోలింగ్ బూత్ లో కూడా దాదాపుగా మాక్ పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరికొద్ది గంటల్లో సుమారుగా అంటే ఒక అరగంట వ్యవధిలో కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. 407 పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా దాదాపుగా పోలీస్ సిబ్బంది కావచ్చు, ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో పోలింగ్ బూత్ సంబంధించి సుమారుగా 200 మీటర్లు ప్రాంతం కావచ్చు, ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్ ఉంటుంది. ప్రస్తుతం నేను చూపిస్తున్న ఈ ప్రాంతానికి సంబంధించి కూడా ఈ బూత్ కు సంబంధించి ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఓటర్లు వారి ఏ బూత్ లో వారికి ఓటు హక్కు ఉంది తెలుసుకునే విధంగా అందుకు సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ వెల్లడించబోతున్నారు. ఇక వీటితో పాటు సెల్ ఫోన్ డిపాజిట్ చేసే ప్రాంతానికి సంబంధించి కూడా చెప్పాల్సి ఉంటుంది. ఏజెంట్లతో కాదు మిగతా అందరూ కూడా డిపాజిట్ చేసి ఉంటుంది. ఓటు హక్కు వినియోగించుకునే వారందరూ కూడా ఇక్కడ సెల్ ఫోన్ డిపాజిట్ చేసి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఆ ప్రక్రియ అంతా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పోలింగ్ స్టేషన్లకు సంబంధించి కూడా ఇప్పటికే మాక్ పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. కాబట్టి మరొక అర్ధ గంటలో జూబ్లీస్ పోలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, అంటే ఈవీఎంలలో కొంత సాంకేతిక సమస్యలతో మొరాయించిన ఘటనలు గతంలోంచి మనం చూస్తూనే ఉన్నాం. ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ అనేది ఎదురైతే ఇమీడియట్ గా వాటిని మార్చడం కావచ్చు, లేదా రెక్టిఫై చేసే విధంగా కావచ్చు, ఏమైనా స్పెషల్ టీమ్స్ ఏమైనా సిద్ధంగా ఉంచారా? బలరాం, ఇప్పుడు ఈ కౌంటింగ్ ఎక్కడైతే పోలింగ్ సంబంధించిన కేంద్రాలు ఉన్నాయో 407కు సంబంధించిన పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఎక్కడైతే ఈవీఎం మిషన్లు పనిచేయనప్పుడు వెంటనే రీప్లేస్ చేసే విధంగా అందుకు సంబంధించిన వ్యవస్థను కూడా అందుబాటులో ఉంచడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే అన్ని చోట్ల కూడా మాక్ పోలింగ్ సందర్భంగానే అన్ని చెక్ చేస్తుంటారు. కాబట్టి ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే రీప్లేస్ చేసే విధంగా ఇప్పటికే అందుబాటులో కొన్ని ఈవీఎం యంత్రాలను ఉంచుకుంటారు. కానీ అంతకు మించి అన్ని ఒకవేళ మొరాయించినా కానీ వాటిని రీప్లేస్ చేసే విధంగా కూడా క్విక్ గా ఎమ్మటే
ఆ పోలింగ్ కేంద్రాలకు వచ్చే విధంగా కూడా ఇప్పటికే కొన్ని ఆల్టర్నేట్ గా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరొక అరగంటలో ఎగ్జాక్ట్ గా 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, అంటే మీరున్న కార్మిక నగర్ పోలింగ్ బూత్ కు సంబంధించిన దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది ఆంక్షలు ఏ రకంగా ఉన్నాయి, పోలీసుల భద్రత ఏ రకంగా కనిపిస్తోందని. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ముఖ్యంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారా? అక్కడ ఎటువంటి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉన్నారా? అక్కడ ఎటువంటి భద్రతా ఏర్పాట్లున్నాయి? 407 పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా సుమారుగా 265 సంబంధించిన పోలింగ్ బూతులు అత్యంత సెన్సిటివ్ గా ఇప్పటికే గుర్తించారు. గత ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కూడా సెన్సిటివ్ పోలింగ్ బూత్లకు సంబంధించి ఈసారి కేంద్ర బలగాల సహకారంతో కూడా పహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చోటు చేసుకున్న రహపత్ నగర్ తో పాటు చాలా డివిజన్లకు సంబంధించి కావచ్చు పోలింగ్ బూత్లో కొంత సెన్సిటివ్ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి వాటిని గుర్తించారు. అప్పటికే గడిచిన కొద్ది రోజులుగా ఈ పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా రూట్ మ్యాప్ కావచ్చు వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా కొంత ఐడెంటిఫై చేశారు కాబట్టి ఎక్కువగా సెన్సిటివ్ ఉండే ప్రాంతాలు కొంత సున్నితమైన అంశాలు చోటు చేసుకునే ప్రాంతాలు కాబట్టి రహమత్ నగర్ బోరబండ ఇలాంటి ప్రాంతాలకు సంబంధించి కూడా చాలా సున్నితమైతే ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతాలను ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. ఒకవేళ ఇప్పటికే నిన్నటి సాయంత్రం నుంచి ఎటు ఎన్నికల సిబ్బందితో పాటు కేంద్ర బలగాలు స్థానిక పోలీసులు కూడా చేరుకున్న కాబట్టి వీటిని ఇక్కడేమన్నా ఈ స్థానిక పోలీసులు ఆ పరిస్థితిని మేనేజ్ చేయలేకపోతే కూడా వెంటనే ఫోర్స్ రప్పించే విధంగా మొబైల్ టీమ్స్ ను కూడా ఏర్పాటు చేయడం కాబట్టి తొలిసారి జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల సందర్భంగా తొలిసారి డ్రోన్ల సహాయంతో కూడా ఎక్కడ క్రౌడ్ ఉంటుంది, ఎంతమంది ఓటుకు వినియోగించుకుంటున్నారన్న వివరాలను కూడా తెలిపే విధంగా నేరుగా పోలింగ్ సంబంధించిన ఉన్నతాధికారులు తెలుసుకునే విధంగా అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసే విధంగా కూడా ఈసారి డ్రోన్స్ ను వినియోగిస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్. మొత్తంగా మనం చూసాం కదా కార్మిక నగర్ పోలింగ్ బూత్ నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందించారు. అక్కడ భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, మాక్ పోలింగ్ ఏ రకంగా పూర్తయింది కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ నుంచి మనకు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇక కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంకి సంబంధించి అక్కడ నుంచి మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ఎంతసేపట్లో మొదలు కాబోతోంది? అధికార యంత్రాంగం ఎంత సన్నద్ధంగా ఉంది? ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? మరొక 15 నిమిషాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో 4,13,100 మందికి పైగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు జీహెచ్ఎంసీ అదేవిధంగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఆర్ఓ సెంటర్ నుంచి పరిస్థితిని అంతా కూడా సమీక్షిస్తున్నారు అధికారులు. ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే వాటిని అన్నింటినీ కూడా రెక్టిఫై చేసే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఈ ఆర్ఓ కేంద్రంలో ఏ ప్రాంతాల్లో ఏ పోలింగ్ స్టేషన్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది, అక్కడ ఏమైనా మాల్ ప్రాక్టీస్ జరిగేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు, ఇది చూస్తున్నాం. ఇంకా ఇక్కడ దానికి సంబంధించి ఎలక్షన్కి సంబంధించి వాళ్ళు మొత్తం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికీ మాక్ పోలింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఆ మాక్ పోలింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు ఈవీఎంలు, ఈ వీవీప్యాట్, అదేవిధంగా 4 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్న తర్వాత మరికొద్ది సేపట్లో ఒక 15-20 నిమిషాల్లో పోలింగ్ ప్రక్రియను ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి ఎన్నికల అధికారులు కానీ అదేవిధంగా పోలింగ్ ఏజెంట్లు కానీ వాటన్నింటినీ కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు చూస్తే ఇదే పోలింగ్ స్టేషన్ బయట పరిస్థితిని చూడొచ్చు మనం. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉండేటువంటి ప్రాంతంలో మొత్తం ఆర్మ్డ్ పోలీస్ ఆఫీషియల్స్ను అక్కడ నియమించడం జరిగింది. మనం చూస్తున్న లా అండ్ ఆర్డర్తో పాటు పారామిలిటరీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా అక్కడ ఉన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వేగంగా పనిని పూర్తి చేసుకుంటున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఇక్కడ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ప్రక్రియ పూర్తి చేశారు. చాలా వేగంగా పనులు చేస్తున్నటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఏవైనా ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా ఏజెంట్లు ఫైనల్ దశకు, అంటే అక్కడ కౌంటింగ్ కానీ అంటే పోలింగ్ కంప్లీట్ మాక్ పోలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసుకుంటున్నటువంటి చర్యలను ఈ పోలింగ్ బూత్లో మనం చూడొచ్చు. అసెంబ్లీ నియోజకవర్గం 402 పోలింగ్ స్టేషన్ ఇది. అంటే ఈ విధంగా అవసరమైనటువంటి చర్యలను అన్నింటినీ కూడా వీళ్ళు తీసుకుంటున్నారు. మరొక వైపు జీహెచ్ఎంసీ అదేవిధంగా వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఉండి ఏ ప్రాంతాల నుంచి ఏ విధమైనటువంటి
ఇబ్బందులు వచ్చినా లేకపోతే ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకునే విధంగా వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కానీ అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా అక్కడ ఉండేటువంటి సిబ్బందికి మొత్తం కూడా ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. ఏఈఆర్ఓ రజనీకాంత్ రెడ్డి ఉన్నారు. సార్, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? క్షేత్రస్థాయిలో పోలింగ్ స్టేషన్ల వద్ద ఇబ్బందులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో భాగంగా 407 పోలింగ్ కేంద్రాలు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. నిన్న ఈవినింగే అందరూ పోలింగ్ సిబ్బంది వారి పోలింగ్ స్టేషన్కి రీచ్ కావడం జరిగింది. ఇదివరకు ఇప్పుడు ఆల్రెడీ మాక్ పోల్ జరుగుతుంది. ఇప్పుడు ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఓటర్లకు కూడా హెల్ప్గా ఉండాలని చెప్పి ఓటర్ అసిస్టెంట్స్ బూత్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ బిఎల్ఓ కూడా కూర్చుంటారు. అదేవిధంగా ఈసారి ప్రత్యేకంగా మొబైల్ డిపాజిట్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రధానంగా సిటీలో కొంత బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు తప్పనిసరి అయిపోయింది మొబైల్. ఇప్పుడు మొబైల్ తీసుకొని పోలింగ్ కేంద్రానికి వస్తారు. అక్కడ వాటిని ఎట్లా డిపాజిట్ చేసుకుంటారంటే గతంలో చూసాం, లోపలికి తీసుకెళ్తే ఫోటో తీసి బ్యాలెట్ బాక్స్ని ఫోటో తీసి బయటికి పంపుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి. అలాంటిది రాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అందు గురించే ప్రత్యేకంగా ఒక కియోస్క్ ఏర్పాటు చేసి అక్కడ ఒక వాలంటీర్ని కూర్చోబెట్టడం జరిగింది. వారి దగ్గర ఒక కంటైనర్ ఉంటుంది. అందులో ఎవరైతే వీళ్ళు ఎలక్టర్ ఓటు వేయడానికి వస్తారో వాళ్ళ దగ్గర మొబైల్ ఇచ్చేస్తే వాళ్ళకు ఒక టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఓటుకు వినియోగించుకొని మళ్ళీ వచ్చి ఈ టోకెన్ ఇచ్చేసి ఫోన్ తీసుకెళ్ళొచ్చు. లోపలికైతే ఫోన్ అలో ఉండదు. కాబట్టి ఈ విధంగా ఈసీఐ ఇన్స్ట్రక్షన్ ప్రకారము మనం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్, అదేవిధంగా మనం చూస్తే చాలా మంది వృద్ధులు వస్తుంటారు, వికలాంగులు వస్తుంటారు. వాళ్ళకు ఫెసిలిటేషన్స్ ఎట్లా ఉన్నాయి? అక్కడ ఓటింగ్ చేయడం కోసం వీల్ చైర్స్ కానీ ఇతర తాగునీరు కానీ ఇట్లాంటి ఏర్పాట్లు ఇలా ఉన్నాయి? మనము ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రతి పోలింగ్ స్టేషన్కి ఇదివరకే ర్యాంపులన్నీ ఖచ్చితంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేవిధంగా ఏంటంటే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ కానీ వికలాంగులు కానీ ఎవరైనా నడవలేని స్థితిలో ఉండే వాళ్ళు కూడా ఎవరైనా వస్తే ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర మేము వీల్ చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు దాని కొరకు ఒక వాలంటీర్ని కూడా నియమించడం జరిగింది. వాలంటీరు సహాయంతో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ కానీ వికలాంగులు కానీ వాళ్ళ ఓటుకు వినియోగించడానికి మేము సౌలభ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా పోలింగ్ స్లిప్స్ పంచారు, రూట్ మ్యాప్ వచ్చే విధంగా. ఆ పోల్ స్లిప్లలో కూడా, పోల్ ఇన్ఫర్మేషన్ స్లిప్లో కూడా ఆ వివరాలు ఉన్నాయి. బిఎల్ఓలు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఇంకా ఏ విధంగా అసిస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది? అంటే ఆ స్లిప్పులు అందని వాళ్ళు కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది? ఎవరైనా ఓటర్ స్లిప్ మర్చిపోయి వచ్చిన వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా అక్కడ ఓటర్ అసిస్టెంట్స్ బూత్లో బిఎల్ఓ కూర్చొని ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఓటర్ లిస్ట్ ఉంటుంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది. వాళ్ళ పేరు చెప్తే ఇమ్మీడియట్గా చెప్పి వాళ్ళ పేరు, సీరియల్ నెంబరు వెంటనే చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారం వాళ్ళు ఓటు వినియోగించుకోవచ్చు. వాళ్ళ ఓటర్ కార్డు చూపించేసి ఓటు వినియోగించుకోవచ్చు. ఓటర్ కార్డు లేకపోయినా కూడా మన ఈసీఐ అనుమతించినటువంటి వివిధ రకాల 12 రకాల కార్డులు కూడా వాళ్ళు చూపించి ఓటు వినియోగించుకోవచ్చు. సార్, ప్రధానంగా మనం చూస్తే జిహెచ్ఎంసీ పరిధి ఇదంతా కూడా ఏర్పాట్లంతా కూడా జిహెచ్ఎంసీ నేరుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాంతాల్లో శానిటేషన్ కానీ అదేవిధంగా 100 మీటర్ల తర్వాత అందరు కూర్చునే విధంగా 100 మీటర్ల లోపు ఎవరు రాకుండా ముగ్గులు వేయడం ఇవన్నీ కూడా చేస్తారు కదా, వాటి పని ఏ విధంగా ఉంది సార్? ఎంతవరకు కంప్లీట్ అయింది? అన్ని పోలింగ్ కేంద్రాల్లో కంప్లీట్ చేయడం జరిగింది. పోలీసులు కూడా అన్ని పోలింగ్ స్టేషన్ దగ్గర పోలీస్ బందోబస్తు కూడా ఉంది. వాళ్ళందరూ కూడా 100 మీటర్స్ అవన్నీ రూల్స్ కూడా అన్ని వాళ్ళు చూసుకుంటారు. నో ప్రాబ్లం. ఇది మనం చూస్తున్నాం, ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. ఇక్కడ నుంచి సిబ్బంది ఆయా ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి అంశాలపైన మాత్రం ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఇంకా ఏమైనా సిబ్బంది రావాల్సి ఉందా అనేటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చూస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఈ పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి చర్యలను అయితే జిహెచ్ఎంసీ అదేవిధంగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ నేతృత్వంలో పూర్తి స్థాయిలో ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. అయితే అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 11 గంటల సేపు ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది బలరాం. అందుకు తగ్గట్టుగా మాత్రం అన్ని ఏర్పాట్లు అయితే కంప్లీట్ అయ్యాయి. రైట్, థ్యాంక్ యూ రాముడు.